ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ మాసంలో జరిగే శుభ అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయన్నమాట. అయితే కుంభరాశిలో గ్రహ సంచారం ఎలా ఉందంటే, లగ్నంలోనే రాహు ఉన్నాడు, అంటే కుంభంలోనే రాహు ఉన్నారు. ద్వితీయంలో శని వక్రించి ఉన్నారు మీనంలో. తర్వాత మిథునంలో కుజుడు ఉన్నారు, కర్కాటకంలో గురువు ఉన్నారు, సింహంలో కేతువు, రవి, బుధుడు ఉన్నారు, కన్యలో శుక్రుడు ఉన్నారు. అయితే ఈ శని, రాహువు, కేతువు, గురువు మారరు, కానీ ఈ సంవత్సరం అంతాను మిగతా గ్రహాలు మారుతాయి. అది ఎట్లాగంటే, కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తులలోనికి వస్తాడు 3వ తారీఖుని, సింహంలో ఉన్నటువంటి బుధుడు కన్యలోనికి వస్తాడు 8వ తారీఖున, సింహంలో ఉన్నటువంటి రవి కన్యలోనికి వస్తారు 17వ తారీఖున, మిథునంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోనికి వస్తారు 19వ తారీఖున. ఇక సెప్టెంబర్ అనగా మనకేంటంటే భాద్రపద మాసం. తెలుగు మాసాల్లో భాద్రపద మాసం. భాద్రపద మాసం అంటే భాద్రపద శుద్ధ చతుర్థి, గణేష నవరాత్రులు మొదలవుతాయి. అంటే 14/9 నుంచి గణపతి నవరాత్రులు మొదలవుతాయి. 25/9 అనంత పద్మనాభ చతుర్దశి అయింది. ఆ రోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. అందువల్ల గణేష్ నవరాత్రులు మనం జరుపుకుంటాం ఈ మాసంలో. ఇక ఇంకొక ముఖ్యమైన పండుగ ఏంటంటే 4వ తారీఖున కృష్ణాష్టమి. అట్లాగే 27/9 మహాలయ పక్షాలు, అంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మహాలయ పక్షాలు అంటారు. అంటే పితృదేవతల కార్యక్రమాలు చేయవలసినటువంటి రోజులు. ఈ 15 రోజులు పితృదేవతల కార్యక్రమాలు చేయాలి. ప్రతి సంవత్సరము తల్లిదండ్రులు తిథి రోజున కార్యక్రమం చేసినా కూడా ఈ మహాలయ పక్షాల్లో మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు చేయడం చాలా మంచిది, చెయ్యాలి కూడా. అది అసలు తల్లిదండ్రులకి ఏ కార్యక్రమం చేయని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఈ మహాలయ పక్షాల్లో తప్పకుండా తల్లిదండ్రుల కార్యక్రమాలు చెయ్యాలి. లేదంటే పితృదేవతల శాపం వల్ల తగులుతుంది. దానివల్ల ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కావు, ఉద్యోగాలు దొరకవు, ఆరోగ్యం బాగుండదు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, అట్లాగే ఆ మానసిక అశాంతి ఉంటుంది. ఎందులోనూ అభివృద్ధి అనేటటువంటిది ఉండదు. దేవుడి పూజలు చేసినా కూడా చేయకపోయినా కూడా పితృదేవతల కార్యక్రమాలు మాత్రం తప్పకుండా చేయాలి. అందువల్ల ఎవరైతే పితృదేవతల కార్యక్రమాలు చేయటం లేదో వాళ్ళు కనీసం ఇప్పటి నుంచైనా ఈ మహాలయ పక్షాల్లో చేయండి. ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు స్వయంపాకం ఇవ్వండి, ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అందువల్ల మీకు పితృదేవతల సంతోషానికి మీరు పాత్రలు అవుతారనమాట. ఇక ఈ మాసంలో మీకు మంచి మార్పులు ఉన్నాయి, చాలా పెద్ద మార్పులు ఉంటాయి. అయితే ఇది ఎలా ఉంటుందంటే, కష్టం ఉంటుంది, ఫలితం కూడా ఉంటుందన్నమాట. అట్లా ఉంది మీకు ఈ మాసం. ఎట్లా అంటే, ధనం వస్తుంది కానీ కష్టపడాలి, ధనలాభం ఉంది. ధనం రాకుండా మీరు చేసిన పనికి మీకు తప్పకుండా డబ్బులు దొరుకుతాయి, కాకపోతే కొంచెం కష్టపడడానికి తప్పదు. అట్లాగే కెరీర్, ఎవరికైతే కెరీర్ మీద శ్రద్ధ ఉందో వాళ్ళకి చాలా సవాళ్ళు ఎదురవుతాయి అన్నమాట. అంటే వాళ్ళు చేయాల్సిన వాళ్ళు గోల్స్ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఆ గోల్స్ చేస్తే వాళ్ళు ఆ సవాళ్ళు ఎదుర్కొంటే కనుక వాళ్ళకి వాళ్ళ దాంట్లో వాళ్ళదే పై చేయి అవుతుంది అన్నమాట. అందువల్ల కెరీర్లో వీళ్ళకి సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళు వీళ్ళు ఎదుర్కోగలిగే సత్తా కూడా వాళ్ళలో ఉందన్నమాట. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి మంచి పోటీ ఉంటుంది. ఆ పోటీలో మీరు విజయం కూడా సాధిస్తారు, కాకపోతే కష్టపడడం మాత్రం తప్పకుండా ఉంటుంది. విద్యార్థులకి సామాన్యంగా ఉంది. అందువల్ల మీకు మంచి ఫలితాలు రావాలి అని అంటే చాలా కష్టపడాలి. సామాన్యంగా అంటే చెడు జరగకుండా మామూలుగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఉన్నాయి, కాకపోతే ఆలస్యంగా వస్తాయి. అందువల్ల మీకు ఎట్లా అంటే కష్టం ఉంటుంది కానీ ఫలితం కూడా ఉంటుంది. ఆ ఫలితం ఎలా అంటే ఆలస్యంగా, ఆ సందర్భాన్ని బట్టి మీకు ఆలస్యంగానూ అలాగ వస్తుంది. కానీ కొంచెం కష్టపడడం, కొంచెం మానసిక అశాంతి వస్తుందా రాదా అనేటటువంటి మానసిక సందిగ్ధత, మానసిక అశాంతి మీకు ఉంటాయన్నమాట. వ్యవసాయదారులకి
కొన్ని ఏరియాల్లో 2 పంటలున్నాయి. కొన్ని ఏరియాల్లో 2 పంటలు ఈసారి లేవు. ఎందువలనంటే వర్షాలు లేకపోవడం మూలంగా కొన్ని చోట్ల రెండో పంట వేయలేదు. అందుకని ఈ కుంభరాశి వారందరికీ 2 పంటలు వ్యవసాయదారులకు వస్తాయని చెప్పలేము. అయితే ఎక్కడైతే వర్షం బాగుండున్నదో అక్కడ మాత్రం 2 పంటలుండి వాళ్ళకి అభివృద్ధి బాగుందనమాట. ఇంకా భార్య వియోగము, సంతాన వియోగము, లేకపోతే వాళ్ళ వల్ల బాధలు, వాళ్ళతో మాటలు, వాళ్ళతో గొడవలు ఈ సంవత్సరం మీకు జరిగే అవకాశాలున్నాయి. అయితే మీకు ఎంత ధనం అవసరమవుతుందో అంత ధనం మీకు లభిస్తుంది. మీ ఖర్చులకు తగినంత ధనం దొరుకుతుందన్నమాట. ఇంకా వినోదయాత్రలు చేస్తారు, విహారయాత్రలు, వినోదయాత్రలు చేస్తారు. అధికారులతో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే మీకు అంతా బాగుంటుంది. అయితే మీరు ఈ మాసంలో చేయవలసిన పరిహారాలు ఏంటంటే, శనికి రాహుకి జపాలు చేయించాలి. ఎందుకంటే రాహు లగ్నంలోనే ఉన్నారు, ద్వితీయంలో శని ఉన్నారు కనుక 2 పాపగ్రహాలే కనుక మీరు జపాలు చేయించండి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి గుళ్ళకి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ప్రతి శనివారం తప్పకుండా ఈ ఆలయ సందర్శనం చేయండి. వీలైతే తిరుపతి సుప్రభాత సేవకి వెళ్ళండి. దీనివల్ల మీకు ఇంకా మంచి జరిగి మీ కష్టానికి తగిన ఫలితం దొరికే అవకాశం ఉంటుంది. కృష్ణాష్టమి. ఇక మేషరాశికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, ఇది మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మేషరాశిలో కొంతమంది జన్మ నక్షత్రాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది రాశిలో ఈ ఫలితాలు అనేవి. ముఖ్యంగా ఆనాన్ని యావరేజ్గా చెప్పుకోవాలి అని అంటే కనుక కొంచెం చాలా బాగానే ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళకు ఉంటాయి. ఆదాయంలో కూడా కొత్త అవకాశాలు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా ఆదాయం సంపాదించుతున్నా కానీ ఇంకా కొత్తగా ఏదైనా ఆదాయం సంపాదించాలి అని వాళ్ళు అనుకుంటే కనుక ఆ మార్గాల్లో కూడా వాళ్ళకి ఆదాయం బాగానే లభిస్తుంది అన్నమాట. ఇంకా కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మంచిగా వ్యవహరించాలి. లేదంటే కొంచెం కుటుంబంలో కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక గురుడేమో చతుర్థంలో ఉన్నాడు కనుక, చతుర్థం అంటే అది చాలా ఆనందదాయకమైనటువంటి గ్రహం. అది గురుడు మంచి గ్రహం. అది చతుర్థంలో కర్కాటకంలో గురుడు ఉచ్చలో ఉంటాడు. అది చతుర్థం అంటే మనిషి యొక్క ఆ సుఖ సౌఖ్యాలు చూపించేటటువంటి చతుర్థం ఇల్లు అన్నమాట. అందుకని గురుడు చతుర్థంలో ఉన్నారు కనుక మేషరాశి వారికి ఈ మాసంలో అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. అంటే వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే వాళ్ళు మంచి బిజినెస్ మొదలు పెట్టాలంటే మొదలు పెట్టచ్చు, వాహనాలు కొనాలన్నా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి గురువు నుంచి మంచి లాభం వీరికి మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నదన్నమాట. ఇక ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి పురోగతి ఉంది. విద్యార్థులకు కూడా మంచి పురోగతి అనేటటువంటిది లభిస్తుంది అన్నమాట. ఇంకా వీళ్ళకి క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే వీళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. అందువల్ల క్రమశిక్షణ ఉంటే అన్ని రకాలుగాను అభివృద్ధిలోనికి వస్తారు. మేషరాశి వారు తప్పకుండా పాటించాల్సిన నియమం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి. అనవసరం ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఎంతవరకు అవసరము, ఏది అవసరం అనేది వివేచనతో ఆలోచించి వాళ్ళు ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికైనా ఏమైనా అప్పులు ఇవ్వాలంటే వాళ్ళు కరెక్ట్గా తీర్చని మనుషులా, లేదా ఇందులోనే పెట్టుబడి పెట్టాలంటే అది మనకి లాభదాయకమా కాదా అనేటటువంటి వివేచన వీరికి చాలా అవసరం. వీరికి కోపం కొంచెం తగ్గించుకోవాలి. వాదనలు కూడా ఇంట్లోనే కానీ బయట కానీ వాదనలు అనేటటువంటివి తగ్గించుకుంటే చాలా మంచి పేరు వస్తుంది. ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళు మార్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే అనవసరమైన ఆహారాలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహారాలు తీసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వీరు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, శనివారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించాలి. అట్లాగే శనివారం, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అలాగే గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతిని పూజించాలి. పందిట్లోకి వెళ్ళి చేతనైనంత ధన సహాయం కానీ
లేదా శారీరక శ్రమ కానీ ఉపయోగించి గణపతి నవరాత్రుల్లో వీళ్ళు పనిచేయడం వల్ల వీరికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.